దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృప మనకెంతైనా అవసరం అండి. మరి ముఖ్యంగా రక్షించబడి ఈ విశ్వాస యాత్రలో వెళుతున్న మనకి చాలా అవసరం. రక్షణ తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడటం చాలా అవసరం విశ్వాసులకి. ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనమందరము పరిశుద్ధాత్మను పొందుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఒక భక్తుడు, ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడి పొంగి పొర్లే అనుభవంలో నేను ఉండాను అని మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. చూద్దాము లేఖన భాగము, కీర్తనల పుస్తకము 23వ కీర్తన 5వ చరణము చివరి 2 లైన్లు మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి దావీదు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు. ఈ పరిశుద్ధాత్మ అభిషేక తైలం అంటది. ఆత్మచేత నింపబడ్డాడు, దేవుని యొక్క అభిషేకం చేత నింపబడ్డాడు. కాబట్టి ఆయన గిన్నె నిండి పొర్లుతుందంట. ఆయన హృదయము పొంగి సంతోషించి పొర్లిపోతుంది. పరిశుద్ధాత్మ చేత నేను నిండిపోయి ఉన్నాను, దేవుని ఆత్మచేత నేను నిండిపోయి ఉన్నాను. అతి అనుభవంలోకి నన్ను దేవుడు నడిపించాడు. దేవా నీకు స్తోత్రం అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ప్రియులారా, ఓ సహోదరి సహోదరుడా, ఇలాంటి అనుభవం నీవు కలిగి ఉన్నావా? నీ గిన్నె నిండి పొర్లే అనుభవంలో నీవు ఉన్నావా? నూనె దేవుని యొక్క అభిషేకము చేత, పరిశుద్ధాత్మ తైలము చేత నీవు నింపబడ్డావా? రక్షించబడి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. రక్షణ పొంది నువ్వు అనేక దినములు అవుతున్నప్పటికీ దేవుని ఆత్మచేత నువ్వు నింపబడలేదంటే, దేవుని ఆత్మతో నువ్వు నింపబడి నీ గిన్నె నిండి పొర్లే అనుభవంలో నీవు లేవంటే ఏదో ఒక లోపం నీలో ఉందని అర్థం. దయచేసి గమనించండి. మనమందరము ఈ దావీదు భక్తుడికి ఉన్నటువంటి అనుభవమును కలిగి నడుచుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డప్పుడు, దేవుని అభిషేకము ఆత్మతో నింపబడ్డప్పుడు మన గిన్నె నిండి పొర్లిపోతున్నది. అది పరిశుద్ధాత్మ అభిషేక తైలం కావచ్చు, కుటుంబ ఆశీర్వాదాలు కావచ్చు, దీవెనలు కావచ్చు, అయినా పొంగి పొర్లే అనుభవంలోకి మనల్ని నడిపిస్తాడు. అన్ని విషయాల్లో మనల్ని దీవెనకరంగా మారుస్తాడు. అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మనకొచ్చే దీవెనలు, మనకొచ్చే ఆశీర్వాదాలు, మన కుటుంబము నిండిపోయి పొర్లే విధంగా, ఇతరులకు సహాయం చేసే విధంగా, అనేకులకు ప్రయోజనకరమైనటువంటి విధముగా దేవుడు మనల్ని మారుస్తాడు. అయితే దేవుని యొక్క అభిషేక నూనె, పరిశుద్ధాత్మ తైలముతో మనం నింపబడాలి. దేవుని యొక్క కృపచేత మనం నింపబడితే ఈ అనుభవంలోకి మనం నడిపించబడతాము. ఓ సహోదరి సహోదరుడా, నీవు నేను మనమందరము దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవుని యొక్క ఆశీర్వాదం చేత నింపబడాలి. దేవుని యొక్క అభిషేకం చేత నింపబడితే మన బిడ్డలు, మన కుటుంబాలు, మనము నిండి పొర్లే అనుభవంలోకి మనం నడిపించబడతాము. ఏది కొరత రాకుండా అన్ని విషయాల్లో ఆయన సముద్రించి ముందుకు నడిపిస్తారు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.